మీరు చేసే అక్రమాల మీద ప్రజలు నిలదీసే రోజులు వచ్చినాయని మర్చిపోవద్దు. అందుకే మేము చెప్తున్నాం, మీరు నిజంగా సచ్చీలు అనుకుంటే, మీకు ఏ తప్పు జరగలేదని అనుకుంటే సిబిఐ విచారణ జరిపి ఈలోగా రాజీనామా చేసి సిబిఐలో క్లీన్ చిట్ వచ్చిందనుకోండి, మళ్ళీ మీరు మంత్రిగా రండి, ఎవరికి అభ్యంతరం లేదు. అసలు సిబిఐకి ఎందుకు ఇవ్వరు? ఏంటి మీ భయం? మేము అడుగుతున్నాం, చెప్పని. అంటే మీరు కేవలం మీ సొంత మనుషులకో లేకపోతే జరిగిన తప్పులకో అన్నింటినీ కప్పుపుచ్చుకోవడం కోసం, మీ సొంత మనుషులకు ఉద్యోగాలు ఇచ్చిన వ్యవహారాన్ని కప్పుపుచ్చుకోవడం కోసం ఈ రకమైన కథలు కార్యక్రమాలు చేస్తున్నారని మేము చెప్తున్నాం. అందుకే ఇవాళ మా ప్రధానమైన డిమాండ్లు 2025 డిఎస్సి నియామకాల మీద ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ చేయాలి. రెండో డిమాండు, నైతిక బాధ్యత వహిస్తూ సాక్షాత్తు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు రాజీనామా చేయాలి. ఇవి కాకుండా ఇంకా మూడో డిమాండు, ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ అనే పదం వింటే గుర్తొచ్చేది దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు. దాన్ని ఇంకొంచెం ఇంప్రూవ్ చేసి టోటల్ ఫీజు అంతా రీఎంబర్స్ చేస్తానని పథకాన్ని తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. ఇది కాకుండా వసతి దీవెన, విద్యా దీవెన ఇవన్నీ కూడా ఆయన బ్రహ్మాండంగా అమలు చేశారు. ఇవాళ 3 ఏళ్ల వసతి దీవెన బకాయిలు 3,300 కోట్లు, విద్యా దీవెన వసతి దీవెన బకాయిలు అన్నీ కలిపితే ఏకంగా 9,500 కోట్ల రూపాయలు ఇవాళ విద్యార్థులకి వారి కుటుంబాలకి ఈ ప్రభుత్వం బాకీ పడింది. మేము డిమాండ్ చేస్తున్న వైఎస్ఆర్ పార్టీ తరఫున బాకీలు వెంటనే చెల్లించాలి. ఇప్పటికే ఇంచుమించు 3,40,000 కోట్లు పైచిలకు అప్పు చేశారు కదా, దీంట్లో ఒక 10,000 కోట్లు విద్యార్థుల బాకీలు తీర్చాల్సిన బాధ్యత మీకు లేదా? మరి ఈ అప్పు తెచ్చిన డబ్బంతా ఏమైపోతుంది? ఎక్కడ ఖర్చు పెడుతున్నారు? పోనీ దానికన్నా ఒక శ్వేతపత్రం విడుదల చేయంటే దాని మీద కూడా మాట్లాడరు. ఈ అప్పు తెచ్చిన డబ్బు అంతా ఏం చేస్తున్నారు? ఇటు విద్యార్థులకు పెట్టరు, అటు ఆరోగ్యానికి పెట్టరు. పోనీ డెవలప్మెంట్ ప్రాజెక్టులు అంటే అవి లేదు. దొరికినట్టు ప్రైవేట్ వాడికి 99 పైసలకు ఎకరం అంట, కనబడిన ప్రతి కొండ తవ్వేస్తున్నారు. ఇంకా సూపర్ 6 గుర్తుంది కదా మనందరికీ, మనకేం మతిమరుపు లేదు. సూపర్ 6, సూపర్ 7 ఓదరగొట్టాడు ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు. ఎక్కడికి వెళ్తే అక్కడ అక్క చెల్లెమ్మలు అని. ఇవాళ ఏమైంది? అనుకోమంటున్నాడు, అయిపోయింది అనుకోమంటున్నాడు సూపర్ 6 అమలు. మేము అడుగుతాం, మీరు ఇస్తానన్న నిరుద్యోగ భృతి ఏది? 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పారా లేదా? మీరు ఎందుకు ఇవ్వట్లేదు? ఈ రాష్ట్రంలో నిరుద్యోగులు లేరా? ఎందుకు ఇవ్వట్లేదు మీరు? అంటే ఎన్నికల ముందు అబద్ధాలు చెప్పేసి ఏరు దాటి తెప్పతగలేసే కార్యక్రమాన్ని మీ పార్టీ సిద్ధాంతంగా పెట్టుకున్నారా అని అడుగుతున్నాం మేము. మీరు ఇవాళ ఈ రాష్ట్రంలో అన్ని అబద్ధాలు, 29 లక్షల కోట్లు పెట్టుబడులు అంటారు, 24 లక్షల ఉద్యోగాలు అంటారు, నిరుద్యోగ భృతి ఇస్తున్నామంటారు. పచ్చి అబద్ధాలు ఆడుతూ రోజులు గడపడమే తప్పించి ఒక్కడైనా నిజాయితీగా మీరు కార్యక్రమం చేసిన పరిస్థితి ఉందా అని మేము అడుగుతున్నాం. అందుకే ఖచ్చితంగా నిరుద్యోగ భృతి మీరు ఏదైతే ఇచ్చారో హామీ, ఆ హామీ ప్రకారం మీరు సూపర్ 6, సూపర్ 7ని అమలు చేయాలి. దానిలో భాగంగా నిరుద్యోగ భృతిని ఇమీడియట్గా నిరుద్యోగుల్ని ఎంపిక చేసి ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు చెప్పారు ఏ నిరుద్యోగికి ఉద్యోగం రాలే, ఎవరికి వచ్చినాయి అంటే ఇలాగ స్పోర్ట్స్ కోటాలో సర్టిఫికెట్లు ఇచ్చి దొడ్డిదారిని ఇచ్చిన ఉద్యోగాలు తప్ప అసలు రాయల్గా ఇచ్చిన ఉద్యోగాలు ఎక్కడ కనపడవు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకే ఒక నోటిఫికేషన్లో డిఎస్సీల ద్వారానే, డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీల ద్వారానే 1,38,000 సచివాలయ ఉద్యోగుల్ని సింగిల్ స్ట్రోక్లో, ఒక చిన్న ఎక్కడా కూడా ఎలాంటి అవకతవకలకు కానీ అవినీతికి కానీ ఆస్కారం లేకుండా, ఆరోపణలకు ఆస్కారం లేకుండా ఆ రోజు నియామకాలు చేశారు. ఇవాళ మీరు ఎందుకు చేయలేరు? 16,000 పోస్టులు డిఎస్సీ అని చెప్పి మీరు ఎందుకు చేయలేరు? ఇది మీ వైఫల్యంగా తెల్లారి లేస్తే ఒక ప్రచారం తప్ప ఇంకా మీకు ఏదైనా బాధ్యత ఉందా అని అడుగుతున్నాం మేము. అందుకే మేము చాలా గట్టిగా చెప్తున్నాం, మీరు ఏదైతే హామీలు ఇచ్చారో ఈ రాష్ట్రంలో ఆ హామీలన్నీ నెరవేర్చాల్సిందే. ఎన్నికల ముందు హామీలు, ఎన్నికలు అయిపోయిన తర్వాత మేము చేసేది ఏమీ లేదని చేతులు ఎత్తేస్తే కుదరదు. 3,39,000 కోట్లు ఇప్పటికి తెచ్చిన అప్పు. ఇంకా ఈ 2 ఏళ్ళు అయిపోయింది, ఇంకా 3 ఏళ్ళు. ఈ 3 ఏళ్ళలో ఎంత అప్పు తెస్తావో మా తల్ల మీద మీకు తెలియదు, మాకు తెలియదు. ఎవడన్నా అప్పిచ్చేవాడు దొరికితే చాలు
రోజుకి యావరేజ్న 492 కోట్ల రూపాయలు అప్పు చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఈ రాష్ట్ర ప్రజల తలల మీద తాకట్టు పెట్టి, ఎందుకంటే అప్పు మనమే కదా తీర్చాలి. 492 కోట్లు పర్ డే అప్పు చేస్తున్నాడు ఆయన. మరి చేసినప్పుడు మీరు హామీలన్నీ నెరవేర్చాలి కదా. అందుకే మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడే మన జాయింట్ కలెక్టర్ గారు తేజ్ భరత్ గారు వారికి విజ్ఞాపన పత్రం ఇచ్చాము. ఇది రాష్ట్ర వ్యాప్త కార్యక్రమం. అన్ని జిల్లాల్లో కలెక్టర్లకి ఈరోజు ముఖ్య నాయకులందరూ వెళ్ళి ఈ వినతి పత్రాలు ఇచ్చే ప్రోగ్రాముని ఇవాళ ఇక్కడ కూడా నిర్వహించాం. తప్పకుండా డిమాండ్ ప్రకారం సిబిఐ విచారణ చేయాలి. నారా లోకేష్ గారు రాజీనామా చేయాలి. ఈ టీచర్ నియామకాల్లో ఏవైతే పోస్టులు అమ్మేసుకున్నారనే ఆరోపణలు వస్తున్నాయో దానికి నిజాయితీగా నిలబడి సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తాం.